హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఒక 10 minutes ముందు నా పరిస్థితి ఇలా ఉందంటే మీరు నమ్ముతారా? చాలా టైర్డ్గా ఉంది. అసలు ఏమీ చేసే ఓపిక కూడా లేదు. కానీ ఈ రోజు ఈ వీడియో షేర్ చేస్తానని కమిట్ అయిపోయాను. అందుకే ఒక్కసారి స్కిన్ కేర్ తీసుకుని ఫుల్ ఎనర్జెటిక్ మోడ్లోకి వచ్చేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు లిప్స్ కి సీరం అప్లై చేయడం బాగా ట్రెండింగ్ లో ఉంది. నిజంగా లిప్స్ కి సీరం అప్లై చేయడం సేఫేనా? మాకు తెలిసిన డాక్టర్ని అడిగితే ఈ సీక్రెట్ చెప్పారు. ఈ రోజు నేను మీకు కూడా షేర్ చేస్తాను. నేను మీకు హోమ్ రెమెడీస్ అయితే షేర్ చేశాను, బట్ కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన లిప్స్ని లైటనింగ్ చేసుకోవడానికి డాక్టర్స్ రికమెండ్ చేసే కొన్ని స్టెప్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఈ రొటీన్ అనేది నేను రీసెంట్గా మా తెలిసిన డాక్టర్ని కనుక్కున్నాను. సో తను సజెస్ట్ చేసిన దాన్ని బట్టి నేను ఆ స్టెప్స్ ఫాలో అవుతున్నాను. అండ్ నేను కొన్ని ప్రొడక్ట్స్ కూడా తనని అడిగాను అనమాట, ఏమి యూజ్ చేయాలి ఏంటి అని. సో అవే ప్రొడక్ట్స్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకోకుండా ఈ రొటీన్ మీతో కూడా షేర్ చేసేస్తాను, మీరు చెక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండి. ఇప్పుడు అమెజాన్ లో మనకి గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. మేకప్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అప్ టు 60% ఆఫ్ ఉంది. ఓన్లీ ఈ ప్రొడక్ట్సే కాదు, ఆల్ ప్రొడక్ట్స్ మీద మంచి మంచి డీల్స్ ఉన్నాయి. మీరు టాప్ బ్రాండ్స్ లో ఏమైనా తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఇది మంచి టైం, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా లిప్ కేర్ రొటీన్ అనేది చూపించేస్తాను, పదండి. ఫ్రెండ్స్, నన్ను నా డాక్టర్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, డైలీ ఫేస్ వాష్ చేసుకుంటావా అని. యా, డైలీ 2 times చేసుకుంటానని నేను చెప్పాను. లిప్స్ క్లీన్ చేస్తున్నావా ఫేస్ వాష్ చేసేటప్పుడు అంటే నాకు అప్పుడు అర్థమైంది, ఓ నేను అసలు లిప్సే క్లీన్ చేయట్లేదు, జస్ట్ ఫేస్ ఒకటే వాష్ చేసుకుంటున్నానని. నాకు అప్పుడు అర్థమైంది, ఓ ఇదా రీజన్, అందుకే నా లిప్స్ డార్క్ గా అవుతున్నాయి అని. ఈ రొటీన్ లో ఫస్ట్ స్టెప్ కూడా లిప్స్ క్లీన్ చేసుకోవటమే. మీరు ఫేస్ వాష్ తో అయినా చేసుకోవచ్చు, గోరువెచ్చటి నీళ్ళతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు లిప్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను అప్పుడు అనుకున్నాను, ఓహో ఇది కూడా ఒక రీజనా అని చెప్పని. నాకు అదే అర్థం కాలేదు. నేను ఎన్ని కేర్ తీసుకుంటున్నా కానీ ఎందుకు నా లిప్స్ దగ్గర బ్లాక్ గా వస్తుంది అనేది తెలియలేదు. నెక్స్ట్ నేను ఏం అడిగానంటే, రీసెంట్గా అందరూ సీరమ్స్ని లిప్స్కి అప్లై చేసుకుంటున్నారు, ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, యూస్ చేయడం అసలు సేఫేనా అని అడిగాను. లిప్స్కి యూస్ చేసే సీరమ్స్ వేరు ఉంటాయి, పర్టికులర్గా కొన్ని సీరమ్స్ ఉంటాయి లిప్స్కి, అవి మీరు యూస్ చేయొచ్చు అని అంది. అంటే నేనన్నా ఫేస్ సీరమ్స్ చాలా మంది లిప్స్కి యూస్ చేస్తున్నారు కదా, అలా ఏమన్నా యూస్ చేయొచ్చా అని అంటే, యా యూస్ చేయొచ్చు, కాకపోతే అన్ని రకాల సీరమ్స్ని లిప్స్కి అప్లై చేయకూడదు, కొన్ని మాత్రమే లిప్స్కి సెట్ అవుతాయి. అండ్ ఈ సీరమ్స్ యూస్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పింది. ఈ బ్రాండ్స్ నాకు రికమెండ్ చేసింది. ఒకటి వచ్చేసరికి ఆర్డినరీ నుంచి అండి, ఇంకోటి మినిమలిస్ట్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి డాక్టర్ షెడ్స్. సో ఆర్డినరీ అండ్ మినిమలిస్ట్ వచ్చేసరికి నేను అంత ఎక్కువగా యూజ్ చేయను. డాక్టర్ షెడ్స్ పేరు చెప్పగానే నాకు నచ్చేసింది అనమాట. అవునా, ఏ సీరం యూజ్ చేయాలి అని చెప్పని అడిగాను. డాక్టర్ షెడ్స్లో 2 సీరమ్స్ రికమెండ్ చేసింది. ఒక సీరం వచ్చేసరికి సెంటలా అండ్ నయాసినమైడ్ సీరం అండి. సో ఇలా ఉంటుంది ఇది. అండ్ ఇంకొక సీరం వచ్చేసరికి హల్దీ అండ్ హాలరోనిక్ యాసిడ్ సీరం. నా దగ్గర 2 సీరమ్స్ ఉన్నాయి. హల్దీ అండ్ హాలరోనిక్ యాసిడ్ ఈ రోజు వీడియోలో యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి లిప్స్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో మీరు వీక్లీ రొటీన్ చేస్తున్నట్టయితే స్క్రబ్ చేసుకోండి, డైలీ రొటీన్ చేస్తున్నట్టయితే లిప్ బామ్ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను మామా అర్త్ లిప్ బామ్ తీసుకున్నానండి. ఇది న్యూగా తీసుకున్నాను, చెర్రీ లిప్ బామ్. ఇది కూడా మనకి అమెజాన్లోనే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆఫరే కాబట్టి ఇంకా తక్కువకి వస్తుంది. సో ఇలా ఉంటుంది లోపల. ఈ లిప్ బామ్ వచ్చేసరికి ఇందులో విటమిన్ సి కూడా నేను అంతకుముందు యూజ్ చేసా, బాగుంది. ఇప్పుడు మీరు స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేయడానికి లిప్ బామ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం థిక్ లేయర్లో అప్లై చేయండి. ఫస్ట్ అయితే లిప్స్ క్లీన్ చేసుకున్నాం, వాటర్ పెట్టేసి గోరువెచ్చటి నీళ్ళు కానీ లేదా ఫేస్ వాష్ కానీ యూజ్ చేసి లిప్స్ క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఇలా థిక్గా లిప్ బామ్ అప్లై చేసుకోండి. అదే మీకు ఇంకా లిప్స్ బ్లాక్గా ఉండి చర్మం అంతా డ్రైగా ఉంది అనుకోండి, ఇది అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 15 minutes అలానే ఉంచుకోండి. ఇది స్మెల్ అయితే నేను చూయింగ్ గమ్స్ చిన్నప్పుడు తినేవాళ్ళమే ఆ స్మెల్ వస్తుంది. సో 15 minutes అయిపోయింది. ఇప్పుడు ఇది వైప్ చేసేద్దాం. ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా మొత్తం రిమూవ్ అయిపోతుంది. మీరు వీక్లీ రొటీన్ చేస్తున్నట్టయితే హనీ, షుగర్ యూజ్ చేయొచ్చు అండి లిప్స్ క్లీన్ చేసుకోవడానికి. ఆ రెమెడీ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నేను డైలీ రొటీన్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి సీరం తీసుకుంటున్నాను. ఈ రొటీన్ అనేది మనం నైట్ టైం యూజ్ చేసుకోవాలి. నేను డాక్టర్ షెడ్స్ది యూజ్ చేస్తున్నా. సో హల్దీ అండ్ హాలరోనిక్ యాసిడ్ అండి. మీరు డాక్టర్ షెడ్స్ కాకోకుండా ఆర్డినరీ తీసుకోవాలంటే ఆర్డినరీ బ్రాండ్లో కూడా హాలరోనిక్ యాసిడ్ సీరం ఉంది. సో నాకు తను సజెస్ట్ చేసిన వాటిల్లో 2% హాలరోనిక్ యాసిడ్ ప్లస్ B5 అని చెప్పని ఉంటుంది ఆర్డినరీ బ్రాండ్లో, అదైనా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మినిమలిస్ట్లో వచ్చేసరికి 5% నయాసినమైడ్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో మీరు సీరమ్స్ యూజ్ చేసేటప్పుడు
ఫేస్కి యూజ్ చేసినట్టు ఎక్కువ యూజ్ చేయకూడదు, హాఫ్ డ్రాప్ సరిపోతుందంట. సో అంత కొంచెం తీసుకుని ఫింగర్లో మనం రబ్ చేసుకుని నేను మీకు చూపిస్తున్నట్టు లిప్స్ మీద డ్యాబ్ చేసుకోవాలి, రుద్దకూడదు, అద్దాలి. సో మీకు అర్థమైంది కదా, జస్ట్ డ్యాబ్ చేస్తే సరిపోతుంది. ఇలా పెట్టేసిన తర్వాత 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉండాలి. 1 మినిట్ తర్వాత మీకు ఇంకా ఏమైనా ఎక్సెస్ కనిపిస్తుంది అంటే వైప్ చేసుకోవచ్చు, బట్ లిప్స్ మీద ఎక్సెస్గా ఏమి ఉండదండి. జస్ట్ హాఫ్ డ్రాప్ మీరు తీసుకుని అప్లై చేస్తారు కాబట్టి లిప్స్లోకి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ హైలూరోనిక్ యాసిడ్ యూస్ చేసాం కాబట్టి లిప్స్ ప్లంపింగ్గా వస్తాయి. నెక్స్ట్ స్టెప్లో మీరు లిప్ బామ్ అప్లై చేసుకోవచ్చు. నేను రీసెంట్గా తీసుకున్న లిప్ బామ్స్లో నాకు బాగా నచ్చిన లిప్ బామ్స్ ఇవ్వండి. ఇది వచ్చేసరికి డాక్టర్ షెట్స్ నుంచి, ఇందులో SPF 50 ఉంటుంది. ఇది సిరమైడ్ అండ్ విటమిన్ సి లిప్ బామ్. ఇది మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేయొచ్చు. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే SPF 50 ఉంటుంది. మన ఫేస్కి యూస్ చేసే సీరమ్స్లో ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో మన లిప్స్కి యూస్ చేసే సీరంలో అంత ప్రొటెక్షన్ ఉంది. సన్ ప్రొటెక్షన్ 50 అంటే సూపర్ ప్రొటెక్షన్ అని. అండ్ 24 అవర్స్ వరకు హైడ్రేషన్ ఇస్తుంది. సో మీరు ఇది యూస్ చేయాలంటే హ్యాపీగా యూస్ చేయొచ్చు. మీ లిప్స్కి ఒకవేళ పైన డార్క్గా ఉన్నాయనుకోండి, పై పెదం నల్లగా ఉంది అంటే మీకు సన్ వల్ల నల్లబడుతున్నట్టు. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ ఉన్నదే యూస్ చేయాలి. అండ్ ఇది వచ్చేసరికి డాట్ అండ్ కీ నుంచి అండి, చాలా బాగుంటుంది, గ్లాసీ బాస్. ఈ లిప్ బామ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది రోజీ బ్లష్ లాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది ఇది. ఇందులో కూడా SPF 50 ఉంటుంది. ఎవ్రీడే యూస్ చేసే లిప్ బామ్ అయితే నేను ఇది. అండ్ మామా అర్త్ లిప్ బామ్ ఒకటి మీరు ఆల్రెడీ చూస్తారు కదా. సో ఈ ప్రొడక్ట్స్ అయితే నేను యూజ్ చేసేవండి. అండ్ ఇందులో ఏంటంటే మీకు మామా అర్త్ది ఫస్ట్ నేను యూజ్ చేశాను కదా, అక్కడ మామా అర్త్కి బదులు వాసిలిన్ పెట్రోలియం జెల్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు అలా మీ స్కిన్ కేర్ రొటీన్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఈ స్టెప్తో మన లిప్స్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. సో వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఈ రోజు వీడియో. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.